హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మేము హౌస్ షిఫ్టింగ్ జరుగుతుందండి. అదే రోజు వెహికల్ వచ్చిన తర్వాతకి ఇలా వర్షం స్టార్ట్ అయిపోయింది. ఈ వర్షంలోనే మేము ప్యాకింగ్ అయితే చేసాం, కానీ ఆ రోజంతా అలాగే ఉండిపోయాయి. సామాన్లు అన్నీ వేయటం కుదరలేదు. అంతే కదండి, సొంత ఇల్లు ఉంటే ఎలాగైనా మన సామాన్లు మన ఇంట్లో ఉండిపోతే, రెంట్ హౌసెస్ మన జాబ్ ట్రాన్స్ఫర్లు ఇలా జరగడం వల్ల ఎక్కడికంటే అక్కడికి మారాల్సి వస్తుంది. ఇలా మారిన పక్షంలోనే ఈ వర్షంలో చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాం మేమైతే. ఎన్ని ఇబ్బందులు పడ్డామో మీరే చూడండి ఒకసారి. కాకపోతే అంత వీడియో అంతా దీంట్లో లేదు, ఇంకా మీకు పూర్తిగా చూడాలి ఎలా షిఫ్ట్ చేసాము ఏంటనేది. ఇంకొక పార్ట్ కూడా పెడతాను నేను. ఇప్పుడు ఎక్కువ వీడియో పెడితే మాత్రం లెంతీ అవుతుంది, కానీ వీడియోకి మాత్రం ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎప్పుడైనా వస్తువు అనేది ఎంత జాగ్రత్తగా తీసుకెళ్ళాలి, ఏంటి వర్షాకాలం అయినా ఎలాగైనా సరే మనం అన్నిటికీ బాక్సెస్ ఉండవు కదండి, వాటిని ఎలా ప్యాక్ చేసాము ఏంటి అన్నీ చూడండి వీడియో మాత్రం. బ్యాంకాక్ వెళ్ళిపోతాను. ఇప్పుడు మేము ఖాళీ చేసిన ఇంట్లో ఫస్ట్ టైం వచ్చినప్పుడు షెల్ఫ్లు కానీ కబోర్డ్లు కానీ ఏమీ లేవండి. మేము అన్ని ఏసీలు మంచాలు అన్నీ ఫిట్టింగ్ చేసిన తర్వాతకి మేము అప్పుడు సెల్ఫ్లు అడిగితే వాళ్ళు చేయించారు. అప్పుడు ఎంత డస్ట్ అంటే ఆ డస్ట్ వల్ల ఏసీలు ఎంత మురికైపోయాయి, మంచాలు ఎంత మురికైపోయాయి. ఫర్దర్గా వచ్చే వీడియోలో మాత్రం మొత్తం చూపిస్తాను. అందుకే ఎవరైనా హౌస్ షిఫ్టింగ్ అయ్యేటప్పుడు మాత్రం మనకి కన్వీనియంట్గా ఉందా లేదా, ఇంట్లో సెల్ఫ్లు ఉన్నాయా లేదా చూసుకొని ముందే ఎన్ని చేయిస్తాను అంటేనే ఓకే, లేదంటే మాత్రం మనం ఇంకొక ఇల్లు చూసుకోవడం బెస్ట్. ఇలా మాత్రం ఈ సామాన్లన్నీ వేసి ఇంట్లో మాత్రం చాలా ఇబ్బంది పడ్డాం. సామాన్ పెట్టుకోవడానికి ఎక్కడ తీసుకోలేదు, అలా ప్యాకింగ్ చేసి అలాగే దాంట్లో అయితే కంప్లీట్ చేసేవారు. నేను వెయిట్ చేసిన తర్వాత 2 months తర్వాత ఇంకా కాకపోతే అప్పటికి వేసి బాగా డస్ట్ అయిపోయింది. బాడీ పడవలు వుడ్ బట్టి వెళ్ళడం వల్ల ఏసీ ఎంత ఉడికిపోయాయి, మంచాలు ఎంత ఉడికిపోయాయి, ఎంత కష్టపడ్డామంటే మళ్ళీ తర్వాత హౌస్ వచ్చిన తర్వాత అక్కడ క్లీన్ ప్రాసెస్ అనేది చాలా పట్టిందండి. అలాంటి ఇబ్బంది పడకుండా ఉండకపోతే నేను వీడియో అనేది తీశాను. వీడియో మాత్రం పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తే సెకండ్ పార్ట్లో కూడా మీకు తెలుస్తుంది ఏసీ అనేది ఎంత డస్ట్గా అయిపోయింది, ఎంత క్లీనింగ్ సెక్షన్ అయిందో దానికి అనేది. మొత్తానికి అయితే మీ ఫ్రైడే ప్యాక్ చేస్తే సామాన్లు సాటర్డే మార్నింగ్ అనేది అప్పుడే మళ్ళీ వెహికల్ వేసి సాటర్డే ఆఫ్టర్నూన్ దాటిపోయి ఇంటికి వచ్చేసరికి అక్కడి నుంచి ఇక్కడికి 40 kilometers కానీ కొంచెం టైం అనేది తీసుకున్నాను. ఎందుకంటే సామాన్లు కొంచెం ఇబ్బంది పడి డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం. ఇలా వచ్చిన తర్వాత కూడా ఆకాశం మబ్బుగానే ఉంది. చినుకులు పడ్డాయి ఎక్కడైనా వాసు? ఇన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందండి. ఏదైనా మనకు సొంత ఇల్లు ఒక గంట ఆగితే చాలు మనకి. ఇప్పుడు ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది, కొంచెం కొంచెం సామాన్లు తీసుకొని వెళ్ళొచ్చు, కానీ ఉన్న సామాన్లు మొత్తం తీసుకొని తెల్లలేం. ఒక గంట ఆగితే చాలు దిగిపోతాయి, డ్యామేజ్ అనేవి జరుగుతూ ఉంటాయి. మొక్కల నుంచి వెళ్ళకు వాసు. మొక్క కొమ్మ ఏదన్నా అయిందనుకో టీచర్ గారు కట్టేస్తారు ఇక్కడే ఆ చెట్టుకి. అది కుక్క ఎరగొట్టినా మేక ఎరగొట్టినా వాసు పేరు చెప్తా నేను. తీ వాసు, వీడియో తీయమన్నా. అది దాంట్లో పెనం ఉంది, అదే బరువు ఎక్కువ ఉంటుంది, అది బరువు ఉంటుంది బాగా.